హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు పచ్చిమిర్చి కోడి కూర ఎలా చేయాలో చూసే ముందు కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. బాండీలోకి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్దలపై యాడ్ చేసి పెద్దలపై ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోండి. నేను ఈ చికెన్ లోకి ఉప్పు, పసుపు కలిపి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టాను. కర్రీలోకి మసాలా కోసం మిక్సీ జార్ లోకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా ఉడుకుతున్న ఈ చికెన్ లోకి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోండి. దీంట్లో కారం అస్సలు యూజ్ చేయట్లేదండి. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఉడుకుతున్న ఈ చికెన్ లోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి యాడ్ చేసుకోండి. 2 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది అనగా పచ్చిమిరకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, పచ్చిమిర్చి కోడి కూర రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.